నమస్తే, నేను మీ రఘురామరావు. మెడ నిండా కిలోల కొద్ది పూల దండలు, ఒంటి నిండా బరువైన శాలువాలు, డీజే మైక్ల మోతలతో పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు ఇంకా గెలుపు మత్తులోనే ఊగుతున్నారు. ఎమ్మెల్యే గారు, జర ఇటు చూడండి. మీరు గెలిచిన నియోజకవర్గంలోనే మీ కళ్ళ ముందే జిల్లా మొత్తానికి దాహార్తిని తీర్చే వంశధార గడ్డపై ఈరోజు జనం తాగడానికి చుక్క నీరు లేక నడి రోడ్డుపైకి వచ్చారు. మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకోలు చేస్తుంటే మీ విజయోత్సవ ర్యాలీల డీజే సౌండ్లలో ఆ పేదవాడి ఆక్రోశం మీకు వినబడటం లేదా? సైకిల్ ఎక్కి అసెంబ్లీ గేట్ దాటగానే జనం గొంతులే ఎండిపోవాలా? ఇదా మీరు తెచ్చిన సూపర్ 6 మార్పు? ఇదా పాతపట్నం ప్రజల తల రాత? పాలకుల నిద్రమత్తు వదిలించేలా ఈనాటి మన రౌతుల టీవీ ప్రత్యేక కథనం. లెట్స్ వాచ్. నిజానికి ఈ పరిస్థితి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. శ్రీకాకుళం జిల్లా మొత్తానికి తాగునీరు, సాగునీరు అందించే వంశధార ప్రాజెక్టు గొట్టా బ్యారేజ్లో ఉన్నది ఎక్కడ? హిరమండలంలోనే. చుట్టూ కోట్లాది గ్యాలన్ల నీరు కళ్ల ముందే ప్రవహిస్తున్న అదే హిరమండలం ప్రజలు ఈరోజు తాగడానికి గుక్కెడి నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ రక్షిత తాగునీటి పథకాలు పూర్తిగా పడకెక్కేశాయి. మోటార్లు కాలిపోయినా, పైప్ లైన్ లీకేజీలకు గురైనా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. మండుతున్న ఎండలకు తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రత్యామ్నాయ వనరులు కూడా లేవు. దీంతో విసుగు చెందిన స్థానిక మహిళలు ఇళ్లల్లో పనులన్నీ పక్కన పెట్టి ఖాళీ బిందెలు పట్టుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగాల్సి వచ్చింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిన, జనం ఎండలో అల్లాడిన స్థానిక సచివాలయ వ్యవస్థ కానీ, పాలనా యంత్రాంగం కానీ సకాలంలో స్పందించకపోవడం దేనికి సంకేతం? ఎన్నికల ప్రచారంలో పాతపట్నం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని, ప్రజా సమస్యలను తక్షణమే తీరుస్తామని పసుపు జెండా సాక్షిగా హామీలు గుప్పించారు టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు గారు. మరి గెలిచి రోజులు గడుస్తున్నా ఇంకా ఈ విజయోత్సవాల హడావడి ఏంటి ఎమ్మెల్యే గారు? చూడండి ఒకసారి, ప్రతి ఊరికి పైపు లైన్ వేస్తున్నారు. అది నాయకత్వ లక్ష్యం. నువ్వేం చేసావమ్మా? అది నువ్వు ఇక్కడ నుంచి వేయమంటే నువ్వు వద్దానని నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నావు. అదొకటి. రెండో విషయం చెప్తాం.
పోలీసు ద్వారా 2014 మెడలో శాలువాలు కప్పించుకోవడానికి చూపిస్తున్న ఉత్సాహం హిరమండలంలో జనం నీటి కోసం రోడ్లెక్కి నిరసన తెలుపుతుంటే అక్కడికి వెళ్లి సమస్యను తెలుసుకోవడానికి ఎందుకు చూపించడం లేదు? ఓట్లేసి గెలిపించిన జనం దాహంతో అలమటిస్తుంటే మీ విజయోత్సవాల డీజే మోతల్లో ఆ ఖాళీ బిందెల శబ్దాలు మీకు వినపడటం లేదా అని స్థానికులు ముక్కున వేలేసుకుని అడుగుతున్నారు. ఓట్లు వేయించుకునే వరకు జనం కావాలి, గెలిచిన తర్వాత జనం గొంతులు ఎండిపోయినా పట్టలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. రాస్తారోకో జరగగానే తాత్కాలికంగా పోలీసులను పంపి ఏదో ఒక అడ్డగోలు హామీ ఇచ్చి నిరసన విరమింపజేస్తే సమస్య ముగిసిపోదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు, స్థానిక కూటమి అధికారులు ఈ సన్మానాల హడావిడిని పక్కన పెట్టి హిరమండలంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు ప్రజల పక్షాన వారి గొంతుగా రౌతుల టీవీ సమస్యను పాలకుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటుంది. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. నిరంతరం తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రౌతుల టీవీ. ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. ఇంటికి ఓరాయి కనెక్షన్ వేస్తున్నారు. మీరు చూడండి ఒకసారి, ప్రతి ఊరికి పైపు లైన్ వేస్తున్నారు. అది నాయకత్వ లక్ష్యం. నువ్వేం చేసావమ్మా? అది